ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లే ప్రతి స్టూడెంట్ కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్ ల్యాప్టాప్ మీ అవసరాన్ని బట్టి కొనాలి. మీరు కేవలం ఒక నార్మల్ కోడింగ్ లేదా ఇంటర్నెట్ సర్ఫింగ్ లేదా ఆన్లైన్ క్లాసెస్ కావాలా, లేదా కొంచెం హెవీగా మల్టీ టాస్కింగ్ లేదా గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ లాంటివి కావాలా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ల్యాప్టాప్ కొనే ముందు 3 విషయాలు చూసుకోవాలి: ర్యామ్, స్టోరేజ్ అండ్ ప్రాసెసర్. స్టోరేజ్ లోకి వచ్చేటప్పటికి హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి ఉంటాయి. ఎస్ఎస్డి ని ప్రిఫర్ చేయండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా ఫాస్టర్ అండ్ మోర్ డ్యూరబుల్. ర్యామ్ 4GB నుంచి 8GB వరకు సరిపోతుంది. ప్రాసెసర్ లో 2 మేజర్ కాంపిటేటర్స్ ఉంటాయి, అవి AMD అండ్ ఇంటెల్. సో మీరు హెవీగా వాడాలి లేదా గ్రాఫిక్ డిజైనింగ్ లేదా వీడియో ఎడిటింగ్, గేమింగ్ ఇలాంటి వాటికి AMD ప్రిఫర్ చేస్తారు. లేదా నార్మల్ గా అయితే కనుక మీరు ఇంటెల్ ప్రిఫర్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రాసెసర్స్ తీసుకునేటప్పుడు వాటి ఎండింగ్ లో U లేదా H సిరీస్ ఉంటే కనుక బాగుంటాయి. అండ్ i5 లేదా అంతకంటే ఎక్కువ జనరేషన్ కన్సిడర్ చేయడం బెటర్. మీకోసం కొన్ని సజెస్టెడ్ ల్యాప్టాప్స్. మీ బడ్జెట్ కనుక కొంచెం లో 40,000 అరౌండ్ ఉంది, అలాగే మీకు బేసిక్స్ నీడ్స్ లైక్ బేసిక్ కోడింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, చిన్న PPT తయారు చేసుకోవడం, ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ల్యాప్టాప్స్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు హెవీ వర్క్ ఉంది, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా గేమింగ్ ఇలాంటి వాటివన్నీ చేయాలి అనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేవి మీరు కన్సిడర్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ ఇంకా హెవీగా వర్క్ చేయాలి అనుకుంటే మీరు ఇవి ప్రిఫర్ చేయొచ్చు. యూజువల్ గా గేమింగ్ ల్యాప్టాప్స్ హెవీగా ఉంటాయి, మ్యాక్ బుక్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అండ్ బడ్జెట్.